రోజున రాష్ట్రంలో జరిగినటువంటి జూబ్లీస్ బై ఎలక్షన్లో మరి ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో ఈ 2 సంవత్సరాల కాలం నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాలు నమ్మి అనుకున్న దానికంటే ఎక్కువ కూడా మెజారిటీతో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారిని గెలిపించినందుకు ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వారు కూడా గత నెల రోజుల నుంచి కూడా జూబ్లీహిల్స్లో పనిచేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా, దుష్ప్రచారాలు చేసినా, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేసినా, విచ్చలవిడిగా ప్రతిపక్ష పార్టీలు డబ్బులు వంచినా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఏకపక్షాన అత్యధిక మెజారిటీతో ఈరోజు నవీన్ యాదవ్ను గెలిపించడం చాలా సంతోషం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ ఇక్కడి నుంచి కూడా సిర్పూర్ నియోజకవర్గం నుంచి కూడా సుమారు 40 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా తరలి వెళ్లి జూబ్లీహిల్స్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ ఈ రోజున అభివృద్ధి ధ్యేయంగా మరి కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగటము, ప్రజలందరూ కూడా అభివృద్ధికే పట్టం కడటం కూడా చాలా సంతోషకరమైన పరిణామం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఏకమై మరి కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే ఉద్దేశంలో జూబ్లీహిల్స్లో కలిసికట్టుగా పనిచేసినా కూడా ప్రజలందరూ కూడా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది. కాంగ్రెస్